మయన్మార్ థాయిలాండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ థాయిలాండ్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 205 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. భూ ప్రళయంలో 1000 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భారీ భూకంపానికి వందల భవనాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకోవడంతో వారిని ఆర్మీ బలగాలు సురక్షితంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కష్టకాలంలో మయన్మార్కు భారత్ అండగా నిలుస్తుంది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం అందిస్తుంది. మయన్మార్కు 15 టన్నుల సహాయ సామాగ్రి పంపించింది భారత్. టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, దుప్పట్లు, ఆహారంతో పాటు నీటిని శుద్ధి చేసే పరికరాలు, జనరేటర్ సెట్లు, మందులతో C-130J సైనిక విమానం మయన్మార్కు బయలుదేరింది.ข้างบนแม่งแกว่งแล้วเฮียโอ้ยสัตว์โอ้ยไอ้เฮียโอ้ยออกไปที่ส่วนด่วนโอ้ยเย็นแม่โอ้ยเฮียอะไรวะเนี่ยเฮ้ยเราวิ่งกันชิบหายเลยเฮ้ยమయన్మార్ థాయిలాండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మయన్మార్ థాయిలాండ్లో భూకంపం కారణంగా ఇప్పటి వరకు 205 మంది మృతి చెందినట్లు తెలుస్తుంది. భూ ప్రళయంలో 1000 మందికి పైగా గాయాలైనట్లు సమాచారం. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. భారీ భూకంపానికి వందల భవనాలు, రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకోవడంతో వారిని ఆర్మీ బలగాలు సురక్షితంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కష్టకాలంలో మయన్మార్కు భారత్ అండగా నిలుస్తోంది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ ఆపన్నహస్తం అందిస్తుంది. మయన్మార్కు 15 టన్నుల సహాయ సామాగ్రి పంపించింది భారత్. టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, దుప్పట్లు, ఆహారంతో పాటు నీటిని శుద్ధి చేసే పరికరాలు, జనరేటర్ సెట్లు, మందులతో కూడిన C-130J సైనిక విమానం మయన్మార్కు బయలుదేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే, ఇక మయన్మార్ లో సంభవించినటువంటి ప్రళయంతో భారత్ తన ఆపన్న హస్తాన్ని అందించింది. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్ కు భారత్ సహాయం అందిస్తుంది. మయన్మార్ ను ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ప్రకటన మేరకు ఆ దేశాన్ని ఆదుకునేందుకు 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపింది. భూకంప బాధితులను ఆదుకునేందుకు టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్లు, అలాగే దుప్పట్లు, ఆహారం, నీటి శుద్ధి చేసే పరికరాలు, సౌర దీపాలు, జనరేటర్ సెట్లతో పాటు మందులను, సామాగ్రిని పంపింది. ఇక సైనిక రవాణా విమానంలో కేంద్రం ఈ సామాగ్రిని పంపింది. ఉత్తరప్రదేశ్ లోని హిండన్ వైమానిక దళ కేంద్రం నుంచి వైమానిక దళానికి చెందిన C-130 విమానం మయన్మార్ వెళ్ళింది. మరి అంతకుముందు మయన్మార్ థాయిలాండ్ వణికించే భూకంపాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఈ రెండు దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మయన్మార్ థాయిలాండ్ లో భూకంప పరిస్థితులపై ఆందోళనగా ఉందని, అక్కడ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు ప్రధానమంత్రి. ఈ రెండు దేశాలకు అవసరమైన సాయం అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సహాయక చర్యలపై మయన్మార్, థాయిలాండ్ నిరంతరంతో ఆ రెండు దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరపాలని విదేశాంగ శాఖను కోరినట్టు మోడీ తెలిపారు. అయితే శుక్రవారం నిమిష వ్యవధిలోనే సంబంధించి ఈ రెండు భూకంపాలతో ప్రభావంతో ఇక దేశంలో తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు. మరి ఇప్పటికీ 150 మంది పైగా ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మయన్మార్ థాయిలాండ్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు వందలాది మంది గాయపడగా పౌర అంతస్తులు మేక మెడలా కూలిపోయాయి. మరి దీనికి సంబంధించి ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ టోటల్ గా ఎమర్జెన్సీని విధించింది. మరి విమాన రాకపోకలు నిలిపేశారు.
మయన్మార్ లోని మండలి నగరంలో అత్యధికంగా ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందుతోంది. 2 భూకంప కేంద్రాల స్థానాలుగా కలిగిన మయన్మార్ లోని మండలి నగరానికి సమీపంలో ఉండడమే ఇందుకు కారణం. ఇక థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో కూడా తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. 2 దేశాల్లోనూ అక్కడ ప్రభుత్వాలు వివిధ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. ఈ భూపరిక్రమల ప్రభావం భారత్ తో పాటు చైనా, బంగ్లాదేశ్ పలు ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. మరి భారతదేశంలో కూడా ఇదే సమయంలో కొంత భూకంప తీవ్రత ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బీహార్ మరి ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఇక హర్యానా రాష్ట్రాలకు కూడా ఈ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి, అలాగే హోంమంత్రి, రక్షణ మంత్రి ముగ్గురు కూడా ఇక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు, సైంటిస్టులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎక్కడ ఎలాంటి పరిస్థితి ఏర్పడినా దాన్ని ఎదుర్కొనేందుకు సహాయక చర్యలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. మిలిటరీని కూడా రంగంలోకి దించేందుకు సిద్ధంగా ఉంచారు. మరి దేశంలో ఎక్కడ భూకంపం ఏర్పడినా ఇమీడియట్ గా అక్కడ ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. మరి ఇక మయన్మార్ తో పాటు బ్యాంకాక్ కూడా తాము అండగా ఉంటామని చెప్పి ప్రధానమంత్రి పేర్కొన్నారు. అరకే అటు ఏదైతే మృతుల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉందంటూ కూడా కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే 200 దాటింది, అది 1000 వరకు కూడా ఉంటుందనే కథనాలు వినబడుతున్నాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఏమన్నా వచ్చిందా? అంచనాలు ఏమని చెప్తున్నారు? అయితే ఇక్కడ ఏమైందంటే రాజేందర్, చాలా భవనాలు కూలిపోయాయి. మరి వాటి కింద శిథిలాల్లో చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళందరినీ తీయలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ 2 సార్లు మళ్ళీ భూకంపం రావడం, సో అక్కడ సహాయక చర్యల్లో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అంటే ముఖ్యంగా గాయపడిన వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు శిథిలాల కింద ఉండే వారిని తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాదాపుగా సంఖ్య 500కు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా సమాచారం అందుతుంది. అయితే స్థానికుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అయితే 1000కి పైగా ఉండొచ్చు చనిపోయిన వాళ్ళ సంఖ్య అని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఏదేమైనా సరే భారతదేశం అయితే ఆ దేశాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది, భరోసా ఇచ్చింది. సామాగ్రిని కూడా, సహాయక సామాగ్రిని కూడా పంపిస్తుంది. ఎన్డీఆర్ఎఫ్ దళాన్ని కూడా రంగంలోకి దించుతుంది. మరి సమీప దేశాలకు భారత్ ఎప్పుడు కూడా ఆపన్నహస్తంగా ఉంటుంది. ఇప్పుడు తాజా పరిస్థితులు, ఈ అత్యవసర పరిస్థితుల్లో అండగా ఉంటామని ప్రధానమంత్రి హామీ ఇవ్వడం, అక్కడ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని చెప్పేసి కూడా ప్రధానమంత్రి కోరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ ఆర్కే. మొత్తంగా మయన్మార్, థాయిలాండ్లో భూకంపం తీవ్రత చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే 208 వరకు మృతుల సంఖ్య చేరింది. అయితే శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉన్నారు. వారిని కాపాడే ప్రయత్నంలో ఆర్మీ పూర్తిగా సహాయక చర్యలు ప్రారంభించింది. మరోపక్క 2 దేశాలకు సంబంధించి భారత్ ఆపన్నహస్తం అందిస్తుంది. ప్రస్తుతం కావాల్సిన నిత్యావసర సరుకులు, మెడిసిన్స్, జనరేటర్, అక్కడ కావాల్సిన అన్ని వస్తువులతో కలిపి ఒక ఆర్మీ విమానాన్ని కూడా పంపించింది భారత్. ఇంకా ఎటువంటి సహాయక చర్యలు కావాలన్నా భారత్ ఆపన్నహస్తం అందిస్తుందంటూ కూడా ప్రధాని మోడీ పేర్కొన్నారు. Hey,